హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చేసిన తప్పు ఏ ఆడపిల్ల కూడా చేయకూడదని నా రియల్ లైఫ్ హర్రర్ స్టోరీని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన ఈ తప్పు ఇంకా ఏ ఆడపిల్ల చేయకూడదు. ఇలాంటి నరకం, ఇలాంటి అనుభవం ఎవ్వరు ఎదుర్కోకూడదు. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధనలక్ష్మి. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ఇంట్లో ఉంటాము. మా నాన్న అయితే చిన్న బడ్డీ కొట్టు నడుపుతాడు. మా అమ్మ అయితే పొలం పనులు చేసుకుంటుంది. అయితే మేమిద్దరం స్కూల్కి వెళ్ళి చదువుకుంటాము. సెలవుల్లో మా అమ్మకి ఇలా నేనైతే పొలం వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మాకైతే హాలిడేస్ ఇచ్చారు. నేను మా అమ్మతో కలిసి పొలం పనులకైతే వెళ్తున్నాను. నేను ఏ రోజైతే మా అమ్మకి పొలం పనుల్లో సహాయం చేద్దామని పొలం వెళ్ళానో అదే రోజు నా పాలిట శాపంగా మారింది. నేను కొత్త కాదు, నేను చిన్నప్పటి నుంచి హాలిడేస్ లో మా అమ్మకి పనికి వెళ్తూ ఎంతో కొంత ఆసరా అయితే అవుతున్నాను. సర్లే, ఇంకా ఆడుతూ పాడుతూ హాలిడేస్ వచ్చినాయి కదా, పొలం వెళ్ళి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని అయితే ఇద్దరం క్యారేజ్ కట్టేసుకుని పొలం అయితే బయలుదేరాము. అనుకోకుండా అదే రోజు నాకైతే పీరియడ్ వచ్చింది. అంతకిత పీరియడ్స్ వచ్చినా కానీ నేను వెళ్ళాను. సర్లే, ఇంకా పీరియడ్స్ వస్తే ఏముంది అని మా అమ్మకి చెప్పినా సరే వచ్చేయమ్మా అంది. సరే మని పొలం వెళ్ళాము. సర్లే, ఇంకా మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకా అప్పుడైతే లేచి అన్నానికైతే వెళ్ళాము. అన్నం తిన్న తర్వాత నేనేం వాష్రూమ్కి వెళ్ళాలి, అందులోనూ నా ప్యాడ్ కూడా మార్చుకోవాలి. సర్లే అని చెప్పి నేను మా అమ్మని అడిగితే అక్కడ చెరుకు తోట ఉంది, దానిలోకి వెళ్ళి మార్చుకో అమ్మ, పోసుకో అంది. ఆ చెరుకు పదుల్లోనే వాష్రూమ్కి వెళ్ళి ప్యాడ్ అయితే మార్చుకున్నాను. కానీ అది ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో తెలియలేదు. సర్లే అని చెప్పి కింద కొంచెం మట్టి తీసి అక్కడైతే కప్పేసి వచ్చేసాను. ఇంకా యథావిధిగా మళ్ళీ పొలంలో అయితే ఒంగొని పని చేసేసుకొని సాయంత్రం 4:30-5 ఇంటికైతే వెళ్ళి. ఇంకోటి ఏంటంటే, పీరియడ్స్ అనగానే అమ్మాయికి ఎంతో కొంత స్టమక్ పెయిన్ అయితే ఉంటుంది. నాకు కూడా అంతే. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం బాగా స్టమక్ పెయిన్గా ఉంది. సర్లే అని చెప్పి అలా స్నానం చేసి రెస్ట్ తీసుకుని ఇంకా పడుకుని పోయాను. ఇంకా మరుసటి రోజు మళ్ళీ మేమైతే యథావిధిగా పొలంకి అయితే వెళ్ళిపోయాము. కానీ ఎందుకో ఈసారి ఆ చెరుకు తోటలోకి వెళ్ళాలంటే ఏంటో ఒక రకంగా అనిపించింది. ఏదో తెలియని అలజడి గుండెల్లో ఎవరో నన్ను గమనిస్తున్నట్టు అలా అనిపించింది. సర్లే అని చెప్పి నేను మళ్ళీ 2వ రోజు కూడా పని చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా రాత్రి అయితే నాకు మొదలైంది ఎంత నరకం. రాత్రి బాగా పడుకున్నాను. సందకాడే ఒక 4-5 గంటలు. అప్పుడే ఒక పెద్ద పీడకల వచ్చింది. నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు. అది కూడా దెయ్యం కళలు. నా మీద ఎవరో కూర్చున్నట్టు బరువుగా అనిపించేసింది. కొంతసేపటి వరకు అసలు నాకు మత్తుగా ఉండి కళ్ళు తెరిచినా కానీ అసలు మా అమ్మని పిలవలేకపోతున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. అలా ఏదో గాబరాగా అయిపోయింది. ఇంకా తర్వాత మెలకు వచ్చి కొంచెం వాటర్ తాగి పడుకున్నా కానీ అసలు ఏదో గజ్జల సప్పుడు, ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, అసలు నిజంగా ఎంత పిచ్చిగా ఉందో. ఇంకా నేను చేసేదేం లేక మా అమ్మని లేపాను. నాకు ఇలా అవుతుందంటే దేవుడి దగ్గర ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొచ్చి పెట్టి పడుకో, ఏం కాదని చెప్పింది. ఇంకా అలా పడుకొని ఇంకా మరుసటి రోజు మళ్ళీ పొలానికి అయితే బయలుదేరాము. అలా 3 రోజులు పొలం వెళ్ళొచ్చిన తర్వాత 3వ రోజు మరీ బీభత్సం అయిపోయింది నా పరిస్థితి. నాకే తెలీదు, ఇది మా అమ్మ వాళ్ళు చెప్పారు. తర్వాత నేను నైట్ 12ంటికి ఏదో నన్ను నేనే మాట్లాడుకొని లేచి వరండా బయటికి వెళ్ళి కూర్చొని ఏవేవో పిచ్చిగా మాట్లాడుకుంటున్నానంట. ఇంకా మా అమ్మకి తీరా చూసి భయం వేసి మా నాన్న లేపింది. తీరా ఇద్దరు వచ్చి చూస్తే అసలు నేను వాళ్ళ భ్రమలోనే లేను. ఎప్పటికో మా అమ్మ చంప మీద లాగొకటి పీకితే అప్పుడు మామూలు మనిషిని అయ్యానంట. మా అమ్మకి అప్పుడే ఇంకా ఏదో భయం వేసి ఏదో తేడా జరుగుతుందని మా అమ్మమ్మనైతే పిలిపించింది ఊరి నుండి. ఇంకా మరుసటి రోజు నుంచి మా ఇంట్లో ఎవ్వరు పనికి వెళ్ళలేదు. తర్వాత మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ అయితే నా చేష్టలు చూసి ఖచ్చితంగా దయ్యమే, అయ్యగారికి ఫోన్ చేద్దామని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన ఒక అయ్యగారికి అయితే ఫోన్ చేసింది. ఇంకా ఆయన అయితే రేపు వస్తా అని చెప్పారు. ఇంకా మా ఇంట్లో అందరూ అయితే యథావిధిగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా నైట్ టైం అయితే అందరం తినేసి పడుకున్నారు. అందరం పడుకున్నాము. తర్వాత 12 గంటలకి ఏ అని ఇలా ఏవేవో సౌండ్లు మా అమ్మకి వినిపిస్తున్నాయి. తీరా మా అమ్మ బయటకు వచ్చి చూస్తే నేను జుట్టు విరబోసుకొని పిచ్చిగా మాట్లాడుతూ పెద్దగా ఏవేవో చేస్తున్నానంట. మా అమ్మమ్మని లేపి ఇంకా ఇద్దరు అయితే నాకు చీపిరితో దిష్టికి తీసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు. ఇంకా పొద్దున్నే మా ఇంట్లో అందరికీ ఒక పెద్ద డిస్కషను. నన్నైతే అడుగుతుంది మా అమ్మ, నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా, ఏమైనా చేసావా? అమ్మమ్మ అయితే అలా కాదమ్ములు, బాగా గుర్తు తెచ్చుకోరా, ఈ
మధ్యన నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా, కొన్ని ఫ్రెండ్స్తో ఏమైనా దాటావా నిమ్మకాయలు అని అలా అడిగారు. ఇంకా నాకు గుర్తొచ్చి నేనేం చేశాను అమ్మమ్మ, నేనైతే అమ్మతో పొలం వెళ్ళాను, పీరియడ్స్ వచ్చినాయి, ఇంకా అక్కడ పొలంలో ప్యాడ్ అయితే పాతి పెట్టాను, ఇలా కప్పేసి అంతే, నేను ఇంకేం చేయలేదు అనగానే ఒక్కసారిగా మా అమ్మమ్మ నా వైపు కోపంగా చూసి దవడ మీద లాగి పెట్టి కొట్టింది. బుద్ధుందా అసలు? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వైనా చెప్పొచ్చు కదా పిల్లకి, నువ్వు చెరుకు తోటలోకి మార్చుకోమని ఎందుకెళ్ళావు, ఆ ప్యాడ్ ఎక్కడ పడేసావని పిల్లని అడిగావా? ఇవేమీ చేయకుండా అసలు అలా ప్యాడ్ ఎందుకు రక్తస్రావం అయిన ప్యాడ్ని తీసుకొని అక్కడ పాతి పెడితే ఏంటి ఆ పరిస్థితి? దానివల్ల ఇంట్లో ఏవో సమస్యలు వచ్చినట్టున్నాయి అని మా అమ్మమ్మ అయితే మమ్మల్ని గట్టిగా, నన్ను మా అమ్మని బాగా తిట్టింది. ఇంకా సాయంత్రం అయితే పూజారి వచ్చారు మా ఇంటికి. పూజారి గారు రండి రండి, ఇదే మా ఇల్లు అని మా అమ్మమ్మ అయితే ఇంట్లోకి తీసుకొస్తుంది. ఏయ్ ఎవర్రా నువ్వు, ఎవరిని అడిగొచ్చావు? నన్ను ఇంట్లో నుంచి తరిమేసిన, ఈ ఒంట్లో నుంచి తరిమేసిన దీని ప్రాణాలు పోతే జాగ్రత్త, ముందుగా బయటికి వెళ్ళు, వెళ్ళకపోతే ఇక్కడి నుంచి దూకి నాతో పాటు దీని ప్రాణాలు కూడా తీసుకుంటా, దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి అని గట్టిగా అరిచానంట. నేను వదిలిపెట్టి వెళ్ళేదే లేదు, ఈసారి ఎలా అయినా సరే నా పగ తీర్చుకుంటాను, దీన్ని కూడా నాతో పాటే తీసుకువెళ్తా, నన్నేం చేయలేరు అని పెద్దగా అరుస్తున్నానంట. ఇంకా పూజారి గారు ఆయనతో పాటు వచ్చిన శిష్యులు కలిసి నన్ను బలవంతంగా పూజలు అయితే కూర్చోబెట్టారు. ఎవరివి నువ్వు, ఈ పిల్లలోకి ఎందుకు ప్రవేశించావు? చెప్తావా లేదా? చెప్పు. చెప్తా. నేను 15 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో, నా పేరు అంజలి, మాది ఈ ఊరే. నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా 5 నెలలున్నప్పుడు నన్ను మా అత్త, మా మావయ్య, నా మొగుడు అందరూ కలిసి నన్ను చంపేశారు. ఆ తర్వాత కనీసం నా బిడ్డను కూడా తీయకుండా నన్ను అలాగే పాతి పెట్టేశారు. వదలను, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పగ తీర్చుకుంటా, దయచేసి నన్ను వదిలేయండి, నేను పగ తీర్చుకుంటా. ఇప్పుడు మా అమ్మో నువ్వా, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితమే ఒక 5-6 పిల్లల్ని పట్టించావు. ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని పీడించి చావు వరకు తీసుకెళ్ళావు. ఇప్పుడు నా కూతుర్ని పట్టావా? అసలు ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు నా ఇంటికి? నేనేమీ మీ దగ్గరికి రాలేదు, నీ కూతురే నా దగ్గరికి వచ్చింది. చెరుకు తోటలో ప్యాడ్ మార్చుకొని అక్కడే పాతి పెట్టింది. ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని 2 రోజులు పనికి తీసుకొచ్చావు కదా, అలాగే ప్రవేశించా నీ కూతురు ఒంటిలోకి. సంవత్సరం నుండి ఎవరు దొరుకుతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నాకు నీ కూతురే నా దగ్గరకు వచ్చింది, ఇంకా వదులుతానా చెప్పు? నా మాట విను, ఈ పిల్లను వదిలిపెట్టేసి వెళ్ళిపో. లేదు, నేను వదిలిపెట్టి వెళ్ళేదే లేదు, నా పగ తీర్చుకుంటా, దీన్ని కూడా నాతో పాటే తీసుకెళ్తా. పూజారిని చాలా మొండికేసి ఏడిపించిందంట దయ్యం, నాలో ప్రవేశించి అంత ఇబ్బంది పెట్టింది. తర్వాత ఎలాగోలా ఆయన అయితే విడిపించేశారు. కానీ ఒక్కటే చెప్పారు, ఇంకెప్పుడు బయట ఉన్నప్పుడు పిల్లని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, పొలాల గట్లమ్మట కానీ లేదా తలకనీళ్ళు పోసుకున్నప్పుడు చెరువులమ్మట కానీ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. కొన్నాళ్ళు ఆత్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది నీ కూతురు కోసం, ఈ తాయెత్తు అస్సలు తీయొద్దు అని పూజారి గారు అయితే మా అమ్మకి చెప్పారు. పూజారి గారు అయితే లాస్ట్ నీ కోరిక ఏంటో చెప్పు అని అడిగితే, నాకు కనీసం 5వ నెలలో సీమంతం కూడా చేయలేదు, నాకు నల్ల కోడి, గాజులు, ఇంత అన్నం, పసుపు, కుంకుమ అన్నీ కావాలి అని ఎంతో ఇదిగా అడిగిందంట. ఇంకా మా అమ్మ వాళ్ళు అడిగినవన్నీ తీసుకొచ్చి పెట్టారిగా. మా అమ్మ వాళ్ళకి భయం వేసిందంట నేను తినే తిండిని చూసి, ఎందుకంటే నాలో ప్రవేశించి అలా నన్ను ఎన్ని హింసలు పెట్టా. మందికి 2-3 నెలలు అలా పడుతుందంట, కానీ నాకైతే ఇది పట్టిన 10 రోజులకే వదిలిచ్చేసుకున్నాను. అసలు ప్రాణాల వరకు తీసుకెళ్ళి చాలా హింసిస్తుంది, నన్ను కూడా అలాగే బాధ పెట్టింది. కానీ నేను చాలా లక్కీగా బయటపడ్డాను, నిజంగా చెప్తున్నాను. ఎవరు కూడా దయచేసి తలకనీళ్ళు పోసుకొని డేట్ వచ్చినప్పుడు పొలాల గట్లమ్మట బయటికి అలా ఎప్పుడు తిరగొద్దు. ఎందుకు చెప్తున్నానంటే పొలాల వైపు అటువైపు వెళ్తే ఇలా జరగవచ్చు అని నా లైఫ్లో జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం,
పీరియడ్స్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దు, అలాగే ఆ ప్యాడ్స్ని కూడా ఎక్కడ పడితే అక్కడ అసలు పడేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా లైఫ్లో జరిగిన ఈ స్టోరీ నా జీవితాన్ని మార్చేసింది. అంత ఇదైపోయింది. నేను అసలు దీని నుంచి కోలుకున్న తర్వాత నెల రోజులు పట్టింది నేను కోలుకోవడానికి. ఒళ్ళంతా నొప్పులు, మనిషిని నీరసించిపోయి అసలు నా ఒంట్లో ఓపికే లేదు, చచ్చేదానిలాగా అయిపోయాను. చాలా సన్నగా బక్కగా అయిపోయాను. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ దయ్యము. అలాగా ఏ ఆడపిల్ల బాధపడకూడదు. ఇప్పుడోళ్ళకి చాలామంది దయ్యాలా గియ్యాలా అని అనుకుంటారు, కానీ ఉన్నాయని మాత్రం నమ్మాలండి. ఖచ్చితంగా నమ్మండి. ఇదండి ఇవాల్టి హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మరి మీకెలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి.